వీటన్నిటిని అడవి మృగములను ఆకాశ పక్షులను సముద్రము పక్షములను సముద్ర మార్గములలో సంచరించు వారన్నిటినీ వారి పాదముల కింద మేము ఉంచి ఉన్నాము. ప్రభునామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. దయ్యం పట్టిందంటే పారిపోతుంది. బాగోబా ఏమో ప్రార్థన చేస్తున్న మీరు లేరు, ఇంట్లో నీళ్ళు వస్తున్నాయి పాస్టర్. పిరికితనం దేవుడు మనకియలేదు, లేదు లేదు లేదు. పిరికితనం దేవుడు మనకియలేదు, లేదు లేదు లేదు. శక్తియు ప్రేమయు మంచి మనసిచ్చేను, శక్తియు ప్రేమయు మంచి మనసిచ్చేను. దేవుడు ఇచ్చాడు. మరి పెంకితనం ఇయ్యలేదు. దయ్యాలు చూసి పారిపోయేటట్టు దేవుని బిడ్డలారా, మీరు యేసుప్రభువుని నమ్మితే దయ్యాలు చూసి ఎందుకు పరిగెడుతున్నారు? దయ్యాలు చూసి మిమ్మల్ని చూసి పారిపోవాలా, వాడిని చూసి మీరు పారిపోవాలా? మీరు పారిపోతున్నారంటే దాని అర్థం ఎక్కడో ఏదో జరుగుతుంది, వ్యవహారం రాంగ్ ఉందన్నమాట. మీ జీవితంలో పరిశుద్ధత లేదనే దాని అర్థం, అపవిత్రత ఎక్కడో దాగి ఉందని అర్థం. అది నేను పట్టుకుంటుందని నీకు భయం, అది నేను పీడిస్తుందని భయం. ఖచ్చితంగా అది వదిలిపెట్టదు, ఎందుకంటే అది శత్రువు. అది ఖచ్చితంగా నేను వెంటాడుతుంది. కానీ నీవు నమ్మినట్టు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఆ సూచన క్రియ కనబడుద్ది, ఆ సూచన క్రియ జరుగుద్ది. నీవు అక్కడ ఉండి దాన్ని ఎలగొట్టాలి, కానీ దాన్ని చూసి నువ్వు పారిపోకూడదు. ఈ అధికారం దేవుడు ఇచ్చాడు. God has given the dominion upon the demons. దయ్యాల మీద నీకు అధికారం దేవుడు ఇచ్చాడు. ఈ రోజు నమ్మితే స్తోత్రం చెప్పాలి. దయ్యపు శక్తుల మీద దేవుడు మనకు అధికారం ఇచ్చి ఉన్నాడు. వాళ్ళు చెప్పండి గట్టిగా, దేవుడు నాకు దయ్యపు శక్తుల మీద, దుష్ట శక్తుల మీద, దురాత్మ శక్తుల మీద అధికారం ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. నమ్మితే స్తోత్రం చెప్పండి. నువ్వు నమ్మితే ఈ సూచనలు నిన్ను వెంబడించును. కనబడవు, వెంబడిస్తాయి, ఫాలో అయిపోతాయి. పరిగెడుతుంటే పిల్లలు కుక్కలు పరిగెడతాయి చూడండి, అర్థమైందా? అమ్మో నా వెనకాల కుక్క పరిగెత్తుకొచ్చింది అంటారు. అది వెంబడిస్తుంది కుక్క. అలాగా ఇది వెంబడించుతుంది మన ఏది? దేవుని సూచనలు. హల్లెలూయా. ఎక్కడ పోతున్నా కదా నీ వెనకాల పరిగెట్టుకొని వస్తుంది. ఏది? దేవుని శక్తి, దేవుని అధికారము. దేవుని కంటే కొంచెము వాడిని తక్కువ వారిగా చేస్తాడే, కాబట్టి అది నువ్వు గమనిస్తే కనుక దేవుని అధికారం నిన్ను వెంబడిస్తుంది. ఏం చేస్తుంది ఈ అధికారం అంటే? దయ్యాలను నువ్వేం చెయ్యక్కల్లా. నాకు తెలియని కాలంలో ప్రారంభంలో అరిసి అరిసి దయ్యాలు నిలబెట్టాడు. అరవక్కల్లా. ఎందుకు? అర్థం చేసుకుంటే అది నేను వెంబడిస్తుంది. నువ్వు అరవక్కల్లా. ప్రారంభ దినాల్లో ఈ హౌసింగ్ బోర్డ్ షాప్కు నగర్లో అన్నయ్య ఉంటాడు. ఇక్కడ ఏమంటుంది? సబ్ స్టేషన్ దగ్గర మీటింగ్ జరుగుతుంది. పర్వస్తు సూర్యనారాయణ గారు బ్రాహ్మణుడు మారాడు. ఆయన మీటింగ్ జరుగుతున్నాడు. ఎవరు పెట్టారో తెలియదులా. నేను కొత్త, నేను అప్పుడే బైబిల్ కాలేజీ కూడా వెళ్ళి వచ్చాను కానీ దేవుడు నన్ను వరాలతో నింపాడు. నా హస్తం బగబగా కారడం, తద్వారా నాకు కృపావరాలు వచ్చినాయని అర్థమైంది. ఆ తర్వాత వాడబడ్డాను. ఆ దుబ్బాక అనే ప్రాంతంలో వెళ్ళినప్పుడు దేవుడు బలంగా అక్కడ వాడుకున్నాడు. నేను పాస్టర్ గారు బైబిల్ కాలేజీ వచ్చాను. ఇంకా అప్పుడే సాక్ష్యం చెప్తున్నాను, సువార్త చెప్తున్నాను. ఆరంభ దినాలు నాకు ఎక్కువ అంటే ఒక 2 సంవత్సరాలు అయింటుంది ప్రభు నమ్ముకొని. ఆ స్టార్టింగ్ స్టేజ్లో బైబిల్ కాలేజీ వచ్చిన తర్వాత ఆ మీటింగ్కి ఇంకేముందండి, ఎక్కడ మీటింగ్ చెప్తున్నాడు, వెళ్ళడం, వాక్యం వినడం, రావడం. ఒక దైవజనుడితో వెళ్ళాను. జగన్గుట్లో ఉంటాడు జాన్ అని, ఆ అయ్యగారు రమ్మంటే ఆయనతో పాటు వెళ్ళాను. ఆయన పక్కనే కూర్చున్నారు.
ఆయన సాక్ష్యం ఇచ్చున్నారు, వాక్యం అయిపోయింది. కానీ ఈయన రోగుల గురించి ప్రార్థన చేయాలి. ఇక్కడే ఉంటాడు, బోరబండలో చర్చి కట్టుకున్నారు. ఆయన పరవస్తున్నారైనా గ్రామీణ కనిపించాడు. ఆయన కటింగ్ చేసుకుని పిల్లకి తీసేసుకుని మంచి సేవ చేస్తున్నాడు అబ్బాయి వాడంతా. కానీ రోగుల కొరకు ప్రార్థన చేయడు. నాకేం తెలుసు అవన్నీ తెలియదుగా. ఆరంభ దినాల్లో నాకు వాక్యం ఎప్పుడు వచ్చాను కాదు, కానీ దేవుడి వరపడి ప్రార్థన చేసేస్తాను. నేను వెళ్ళి కూర్చున్నాను, ఇలాగే పబ్లిక్లో కూర్చున్నాను. వాక్యం అయిపోయింది, ఇంకా ఆయన వాక్యం అయిపోయిందని వెళ్ళిపోతాడు. అక్కడ ఈ దైవజనుడు రాజారావు గారు పాస్టర్ గారు, ఆయన వచ్చి మరి ఆయనకి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, రోగుల కొరకు ప్రార్థన చేయబడుతుంది కాబట్టి మన మధ్యలో ఉన్న R.A. పాల్ గారు వచ్చి రోగుల కొరకు ప్రార్థన చేస్తాడు, అందరూ ప్రార్థన చేయించుకున్నారు. నేను కూర్చున్నాను, నేను కొత్త పాస్టర్ గారు, నాకు తెలియదు, మీటింగ్ కొత్త. R.A. పాల్ అంటే నేనే కదా, నా పేరు ఎవరో కలిగి ఉన్నట్టున్నారు. సో R.A. పాల్ ఎవరో నేను చూస్తున్నాను, కూర్చుని మధ్యలో నుంచి నేను చూస్తుంటే ఎవరు రాట్లే R.A. పాల్. మళ్ళీ వచ్చాడు R.A. పాల్ గారు వచ్చి ప్రార్థన, ఆయన చేయెత్తి మీరే అయ్యా అనట్లా, R.A. పాల్ గారు ప్రార్థన చేస్తున్నట్టు. నేను రెండోసారి అలాగే చూస్తున్నా, R.A. పాల్ గారు వస్తాడని. రెండోసారి రాకపోతే నేను పక్కన నుండి జాన్ గారు అయ్యగారు అన్నా, నా పేరు ఎవరో పెట్టుకున్నారు R.A. పాల్, ఎవరు రాట్లే ముందు, ఎవడో రాదు, నువ్వే R.A. పాల్ పోమది. నా పేరు తెలుసుంటే నేనే చెప్తున్నాను నీ పేరు అన్నాడు. ఆయన మంచి దాని దయ్యాల మీద పట్టున్నాయి అని ఆయన ముందే చెప్పేసి ఆయనకి. ఆ సంగతి నాకు తెలియదు. నేను ట్రైనింగ్, ఆయన మంచి అనుభవం ఉన్నట్టు వాడు. కానీ నాకు ఆయన ఏం చేశాడు, గురుగొలిపోయి ముందు చూశాడు. నేను అన్నా, నువ్వే R.A. పాల్ నువ్వే అన్నా. లేచి వచ్చి నిలబడ్డాను, ముందు వచ్చేస్తున్నాను. ఎంత లైన్ ప్రార్థన వచ్చేస్తుంది. నేను ఎవడో వాళ్ళకి తెలియదు, అలా ప్రార్థన చేస్తున్నాను. స్వస్థతలు అయిపోతున్నాయి, జరుగుతున్నాయి కార్యాలు. అవి జరుగుతూ ఉంటే ఒక పెద్ద ఆవిడ వచ్చింది. ఆవిడ అంటుంది, ఆవిడకి గుండె నొప్పి ఉందండి, నొప్పి ఉందంటే అక్కడ ప్రార్థన చేయగానే బాగా అయిపోయింది, నొప్పి తగ్గిపోయింది. అయ్యా నా నొప్పి తగ్గిపోయిందయ్యా, తీసుకుంటే మీరు రక్షణ పొందుతారు. అంత మాత్రమే కాదు, నమ్మినట్టు వారికి సూచనలు వెంబడిస్తాయని చెప్పారు. కానీ ప్రభా, ఈ సూచనలు నన్ను వెంబడిస్తున్నాయని నేను నమ్ముతున్నాను. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ యేసు నామములో అధికారం ఉందని నేను నమ్మి, నేను బాప్తిజం పొందాను కాబట్టి నీ బిడ్డగా నేను గద్దించినప్పుడు అక్కడ అద్భుతం జరుగుతుంది. దయ్యాలు పారిపోతాయి, దయ్యాలు దొరుకుతాయి, చీకటి శక్తులు పారిపోతాయి. అధికారం నాకు ఇచ్చావు, నేను నమ్ముతున్నాను. హల్లెలూయా అన్నవారు చెప్పండి. నేను ఎక్కడ ప్రార్థిస్తున్నాను, ప్రభావం ఎక్కడ నేను ప్రార్థిస్తున్నాను. కుర్చీ పైకెత్తిన బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. బాప్తిజం తీసుకున్న వారు ఒక తీర్మానం తీసుకున్నారు. బాప్తిజం తీసుకోవాలంటే వారు బాప్తిజం తీసుకోవడానికి తీర్మానం చేసుకున్నారు. వారి కొరకు ప్రార్థిస్తున్నారు. ప్రభా, వారిని సూచనలు వెంబడించును గాక. యేసు నామములో అయినా సూచనలు వారు వెంబడించును గాక. యేసు నామములో అద్భుతాలు జరుగును గాక. యేసు నామములో ఆశ్చర్యకార్యాలు జరుగును గాక. యేసు నామములో నీ బిడ్డలు బలమైన పాత్రగా సాధనగా వాడబడుదురు గాక. ఈ వాక్యాన్ని బిడ్డలు అనుభూతంగా అనుభూతంగా నూనెగా బలవంతంగా వర్ణించునుగా. ఏస్తున్నావు ఈ యొక్క ప్రార్థన వాళ్ళకి ఇచ్చామని నా బిడ్డలు ఈ రోజు నుంచి కూడా నీకంటే కొంచెంగా తక్కువగా చేయబడి నీ అధికారం కలిగి ఉన్నారు. ఇహలోకములు ఆత్మ సంబంధము గారు నిశ్చయకారములు నీ బిడ్డలు వినియోగించుదురుగా. ఇస్తున్నాము నడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం.